హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే దేశంలో అక్రమ వలసలపై సీరియస్ గా ఫోకస్ పెట్టిన డొనాల్డ్ ట్రంప్ రోజు రోజుకి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చిన్న చిన్న దేశాల వలసదారుల్ని గుర్తించి అరెస్టు చేసి విమానాలు ఎక్కించి వారి స్వదేశాలకు పంపిస్తున్న ట్రంప్ భారత్ వంటి పెద్ద దేశాల విషయంలో మాత్రం సున్నితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ట్రంప్ ఫోన్ చేశారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయ వలసదారుల్ని తాము గుర్తించామని, వారిని గౌరవంగా వెనక్కి తీసుకుంటే బాగుంటుందని, లేకపోతే తామే స్వయంగా వారిని ఇతర దేశాల తరహాలో బహిష్కరిస్తామని ప్రధాని మోడీకి ట్రంప్ సున్నితంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఫోన్తో మోడీ కాల్ అనంతరం ట్రంప్ భారతీయ వలసల తరలింపుపై ఓ ప్రకటన చేశారు. భారత్ అక్రమ వలసదారుల విషయంలో సరియైన నిర్ణయం తీసుకుంటుందని ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి అక్రమ వలసదారులపై చర్చించినట్లు ట్రంప్ ప్రకటించారు. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునే విషయంలో భారత్ సరియైన నిర్ణయం తీసుకుంటుందని ట్రంప్ చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అదే సమయంలో అమెరికా తయారు చేసిన రక్షణ పరికరాల కొనుగోలను భారత్ పెంచాలని, అలాగే మరింత సమతుల్య వాణిజ్య సంబంధాల వైపు వెళ్లవలసిన అవసరాన్ని అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోడీకి గుర్తు చేశారని పేర్కొంది. మరోవైపు ఫిబ్రవరిలో ప్రధాని మోదీ వైట్ హౌస్ కు వచ్చి తనతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. మోడీతో చాలాసేపు మాట్లాడానని, అతను వచ్చే నెలలో బహుశా ఫిబ్రవరిలో వైట్ హౌస్ కి రాబోతున్నాడని ట్రంప్ తెలిపారు. భారత్ తో తమకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని ఎయిర్ ఫోర్స్ 1లో విలేకరులతో ట్రంప్ అన్నట్లు రాయిటర్స్ వెల్లడించింది. చూశారు కదా, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్ర న్యూస్.